విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో పరాజయాన్ని మూటకట్టుకుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ త్రుటిలో విజయాన్ని చేజార్చుకుంది. గుజరాత్ జైంట్స్తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జైంట్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. బెత్ మూనీ 46 బంతుల్లో 7 ఫోర్లతో 58, అనుష్క శర్మ 25 బంతుల్లో 8 ఫోర్లతో 39 టాప్ స్కోరర్ గా నిలిచారు. ఢిల్లీ బౌలర్స్ లో తెలుగు తేజం శ్రీచరణి 4 వికెట్లతో సత్తాచాటగా చినెల్లే హెన్రీ 2 వికెట్లు పడగొట్టింది. 175 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 100 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో నిక్కీ ప్రసాద్ 24 బంతుల్లో 9 ఫోర్లతో 47, స్నేహ్ రాణా 15 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్లతో 29 జట్టును ఆదుకున్నారు. విధ్వంసకర బ్యాటింగ్ తో ఢిల్లీ శిబిరంలో ఆశలు రేకెత్తించారు. ఆఖరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. ఢిల్లీ విజయం లాంఛనమే అని అంతా అనుకున్నారు. కానీ ఆఖరి ఓవర్లో హై డ్రామా చోటు చేసుకుంది. చివరి ఓవర్ తొలి బంతికే రాణా రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ నిర్ణయం కోసం థర్డ్ అంపైర్ సమీక్ష కోరడంతో ఆటకు బ్రేక్ వచ్చింది. దాంతో ఢిల్లీ బ్యాటర్ల మూమెంట్ దెబ్బతింది. తొలి 3 బంతులను కట్టుదిట్టంగా వేసిన సోఫీ డివైన్ 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఒత్తిడి పెంచింది. 4వ బంతికి రాణాను అవుట్ అవ్వడంతో మ్యాచ్ ఢిల్లీ చేజారింది. 5వ బంతికి సింగిల్ రాగా ఆఖరి బంతికి 4 పరుగులు అవసరమయ్యాయి. కానీ నిక్కీ ప్రసాద్ అవుట్ అవడంతో గుజరాత్ విజయం లాంఛనమైంది. బౌలింగ్ లో తెలుగు తేజం శ్రీచరణి 4 వికెట్లతో రాణించి జట్టు విజయం కోసం పడ్డ కష్టం వృధా అయింది. ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం 7 మ్యాచ్లు 3 విజయాలతో ఢిల్లీ 4వ స్థానంలో కొనసాగుతోంది. యూపీ వారియర్స్ తో ఆ జట్టు ఆఖరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచినా ముంబై ఇండియన్స్ ఆఖరి మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరగా తదుపరి 2 స్థానాల కోసం ముంబై, ఢిల్లీ, గుజరాత్ మధ్య పోటీ నెలకొంది. గుజరాత్కు మెరుగైన అవకాశాలు ఉండగా ఢిల్లీ, ముంబై తమ ఆఖరి మ్యాచ్ల్లో మెరుగైన రన్ రేట్తో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.